లో కూడా వస్తాయి. అనేక మంది మహిళలు ఎంటర్ అవ్వడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మహిళా సమస్యలే కదా మగాళ్ళ సమస్యలు. ఇప్పుడు మగవాళ్ళు ఆడాళ్ళ సమస్యలపై చర్చిస్తారు, ఆడాళ్ళు మగాళ్ళ సమస్యలు చర్చిస్తారు రేపు పొద్దున సచ్చినట్టు. ఆ విధంగా మగాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. ఎప్పుడు ఆపోజిట్ జెండర్ సమస్యలపై సింపతి చూపెట్టడం అలవాటు సమాజం. కాబట్టి ఇప్పుడు మగాళ్ళ సమస్యల గురించి కూడా చర్చ జరగదు. ఒక రకంగా డీలిమిటేషన్ ఆలస్యమైందా లేదంటే టైం చూసి ఇప్పుడు పెడుతున్నారా? 2029 ఎన్నికల కోసమేనా ఇదంతా ఈ ప్రక్రియ? యాజ్ పర్ నామ్స్ అయితే డీలిమిటేషన్ కరెక్ట్ టైం. ఎందుకంటే క్రిందసారి 2009లో జరిగింది, అంటే 2006లో డీలిమిటేషన్ చేశారు, 9 ఎన్నికలు దాంతో వెళ్ళారు. అయితే పార్లమెంట్ జరగలే, నేను ఇందా చెప్పాను. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే ఇప్పుడు 26లో చేస్తున్నారు, 26లో ప్రక్రియ ప్రారంభం అవుతుంది, బిల్ అది అవుతుంది, 29కి రెడీ అవుతున్నారు. డీలిమిటేషన్ కరెక్ట్. అసెంబ్లీ మొత్తం కలిపి డీలిమిటేషన్ అనేది అది కరెక్ట్ గా చేసేస్తున్నారు. రాష్ట్రాలకి జనాభా లెక్కలు లేట్ అయినాయి. 21లో జరగాలి, 11లో జరిగినాయి. 21లో జరగాల్సింది కరోనా కారణంగా 3 ఏళ్ళు ఆగింది, 2 ఏళ్ళు. ఆ తర్వాత ఎలక్షన్స్ టైం అని ఆగిపోయారు. ఎలక్షన్స్ అయ్యాక ఇంతవరకు సాగదీస్తా వచ్చారు, ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి కులం చేయాలా లేదా అన్నట్టు. అదంతా తేల్చుకున్నట్టు టైం తీసుకు. ఒక రకంగా ఇప్పుడు జరుగుతుంది 5 రాష్ట్రాలకే కొంచెం నష్టమా ఇప్పుడు జరగడం వల్ల? దాన్ని చూసి ఓటు ఎవడేస్తాడండి? మహిళలు మాకు రిజర్వేషన్ చేసేస్తున్నాడు మోడీ అని చెప్పి నెగబడి ఓటేస్తారా ఏంటి? అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర